హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరి వ్లాగ్స్. ఫిబ్రవరి 2 చరిత్రలో ఈ రోజు గురించి, అలాగే వసంత పంచమి ప్రత్యేకత గురించి తెలుసుకోబోతున్నాం. ఫిబ్రవరి 2వ తేదీ ముఖ్యమైన సంఘటనలకు సాక్షిగా నిలిచింది. 1863లో ప్రముఖ తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి జన్మించగా, 1902లో స్వతంత్ర సమరయోధుడు మోటూరి సత్యనారాయణ జన్మించారు. 1940లో రచయిత ఎస్వి రామారావు జన్మించగా, 1970లో ఒంగోలు జిల్లా అవతరించిన రోజు ఫిబ్రవరి 2. అలాగే ఈ రోజే వసంత పంచమి. ఈ వసంత పంచమి ఎప్పుడు ఎలా జరుపుకుంటారు అనే దానిపై అందరికీ చాలా డౌట్సే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటికీ పండితులు స్పష్టత ఇచ్చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉండగా, తరువాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 6:52 వరకు మాత్రమే పంచమి ఉంది కనుక ఫిబ్రవరి 2నే పండుగ జరుపుకోవాలి. అంటే ఈ రోజు 7:09 నుంచి 12:35 వరకు పూజకు శుభ సమయం. ఇప్పుడు వసంత పంచమి పూజ విధానం గురించి తెలుసుకుందాం. పూజా మందిరాన్ని శుభ్రం చేసి, పసుపు రాసి, బియ్యం పిండితో స్వస్తి గుర్తు వేయాలి. సరస్వతీదేవి చిత్రాన్ని పూలతో అలంకరించి, పుస్తకాలు, పూలను ఉంచాలి. ఆవు నెయ్యితో 9 వత్తుల దీపం వెలిగించాలి. ఓ గ్లాసు నీటిని ఎడం చేత్తో పట్టుకొని, కుడి చేతి వేళ్లను దానిపై ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈ నీటిని పిల్లలకు తాగిస్తే దేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే విద్యా బుద్ధులు వరిస్తాయని భక్తుల విశ్వాసం. దేశంలో ప్రముఖ సరస్వతీదేవి ఆలయాలను చూద్దాం. తెలంగాణలోని బాసర, కశ్మీర్ శారదా పీఠం, కర్ణాటకలోని శృంగేరి శారదాంబ ఆలయం, రాజస్థాన్లోని పుష్కర్ సరస్వతి ఆలయం, తమిళనాడులో కూతనూరు ఆలయం, తెలంగాణలో వర్గల్ విద్యా సరస్వతి ఆలయం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ముఖ్యమైన ఆలయాలు అన్నమాట. వసంత పంచమి సందర్భంగా తెలంగాణలోని బాసర ఆలయంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ రోజు సెలవు దినం సండే కావడంతో అక్షరాభ్యాస పూజలకు 2 గంటలు, అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మరి మీరు ఈ వసంత పంచమి పూజను ఎక్కడ జరుపుకుంటున్నారు, ఎలా జరుపుకున్నారు, ఏ రోజు జరుపుకుంటున్నారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.